ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెట్టుబడుల వరద పారుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటేనే హడలెత్తిపోయామని స్వయంగా ఆయా కంపెనీల యాజమాన్యాలే చెప్పుకొచ్చాయి. దేశంలోనే అత్యంత పొడవైన తీరరేఖ ఉన్న రాష్ట్రాల్లో ఏపీ కూడా ముందు వరుసలో ఉంటుంది. అందుకే ఇక్కడ పెట్టుబడులను పెట్టేందుకు చాలా కంపెనీలు ఆసక్తి చూపిస్తుంటాయి. కానీ జగన్ వాటిని తొంగలో తొక్కేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించడంతో పాటు ప్రోత్సహించడంతో కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్నాయి. ఇందులో భాగంగానే చమురు శుద్ధి రంగంలో ప్రపంచంలోనే దిగ్గజ సంస్థగా కొనసాగుతున్న సౌదీ అరాంకో ఏపీలో ఏకంగా 1,00,00,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతుంది. ఇందులో భాగంగానే ఈ కంపెనీ ఇప్పటికే అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో కూడా చర్చ జరుపుతోంది. ఈ కంపెనీ ఏపీలో భారీ చమురు శుద్ధి క్షేత్రాన్ని ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది. దీనికోసం కంపెనీ బోర్డు దీనికోసం కంపెనీ బోర్డు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రాథమిక చర్యలను ప్రారంభించింది. ఇందుకోసం సదురు కంపెనీ 6,100 కోట్లతో పనులు మొదలుపెట్టేసింది. బీపీసీఎల్తో భాగస్వామ్యమైన ఈ కంపెనీ ఏపీలో నెల్లూరు జిల్లాలోని రామాయంపట్నం పోర్టు సమీపంలో ఈ ప్రాజెక్టును నిర్మించాలని చూస్తోంది. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ఉండడంతో భారత్కు రష్యా అత్యంత చౌకగా చమురు అందిస్తోంది. అయితే ఈ చమురును రష్యా సౌదీ దేశాల మీదుగా అందిస్తోంది. ఈ విషయాన్ని గమనించిన సౌదీ అరాంకో భారత్కు నేరుగా తామే చమురు అందజేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ను ఏపీలో ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు చర్చలు జరిపి ఓకే చేయించారు. చంద్రబాబు ప్రతిపాదనలకు ఫిదా అయిన అరాంకో వెంటనే పెట్టుబడులు పెట్టేందుకు ఓకే చెప్పేసింది.